సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. సీబీఐ విచారణ ఎందుకు విత్డ్రా చేసుకుంటున్నారని ప్రశ్నించింది హైకోర్టు. ఈ కేసులో సీబీఐ విచారణ కోరుతూ గత నెల 26న సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హెబియస్ కార్పస్ పిటిషన్పై విచారణ జరుగుతున్న తరుణంలోనే సీబీఐ దర్యాప్తు కోరుతూ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు విజయలక్ష్మి. తన కుమారుడు లాకప్ డెత్ అయ్యాడని సీబీఐ విచారణ జరపాలని పిటిషన్లో కోరారు. అయితే నిన్న అనూహ్యంగా సీబీఐ విచారణను విత్డ్రా చేసుకున్నట్లు మరో పిటిషన్ దాఖలు చేశారు సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి. పిటిషన్ ఎందుకు విత్డ్రా చేసుకుంటున్నారో పూర్తి వివరాలను సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. సీబీఐ విచారణ ఎందుకు కోరారు, మళ్లీ వద్దని పిటిషన్ ఎందుకు ఫైల్ చేశారో చెప్పాలని ఆదేశించింది న్యాయస్థానం. కేసు విచారణ రేపటికి వాయిదా వేయాలని కోరారు పిటిషనర్ తరపు న్యాయవాది. పూర్తి వివరాలు కోర్టుకు సమర్పించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను 4 వారాల పాటు వాయిదా వేసింది ఏపీ హైకోర్టు. సాయికృష్ణ లాకప్ డెత్ కేసుపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. సీబీఐ విచారణ ఎందుకు విత్డ్రా చేసుకుంటున్నారని ప్రశ్నించింది హైకోర్టు. ఈ కేసులో సీబీఐ విచారణ కోరుతూ గత నెల 26న సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హెబియస్ కార్పస్ పిటిషన్పై విచారణ జరుగుతున్న తరుణంలోనే సీబీఐ దర్యాప్తు కోరుతూ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు విజయలక్ష్మి. తన కుమారుడు లాకప్ డెత్ అయ్యాడని సీబీఐ విచారణ జరపాలని పిటిషన్లో కోరారు. అయితే నిన్న అనూహ్యంగా సీబీఐ విచారణను విత్డ్రా చేసుకున్నట్లు మరో పిటిషన్ దాఖలు చేశారు సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి. పిటిషన్ ఎందుకు విత్డ్రా చేసుకుంటున్నారో పూర్తి వివరాలను సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. సీబీఐ విచారణ ఎందుకు కోరారు, మళ్లీ వద్దని పిటిషన్ ఎందుకు ఫైల్ చేశారో చెప్పాలని ఆదేశించింది న్యాయస్థానం. కేసు విచారణ రేపటికి వాయిదా వేయాలని కోరారు పిటిషనర్ తరపు న్యాయవాది. పూర్తి వివరాలు కోర్టుకు సమర్పించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను 4 వారాల పాటు వాయిదా వేసింది ఏపీ హైకోర్టు.